వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 11వ పిఆర్సి జీతాల మినహాయింపు చెల్లింపులు ఉద్యోగులకు భారీ నష్టం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి 2022 జీతాల మినహాయింపుల అడ్రస్ ఎక్కడ? 11వ పిఆర్సీను ఉద్యోగుల నిరసనల మధ్య అమలు చేసిన నేపథ్యంలో జనవరి 2022 నెలలో గత ప్రభుత్వం 11వ పిఆర్సీలో బిల్లులు డీడీఓల ప్రమేయం లేకుండా ఆన్లైన్లో తయారు చేయించి బిల్లులను ట్రెజరీ వారు మంజూరు చేసి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ జనవరి 2022 బిల్లుల్లో ఉద్యోగుల పొదుపు పథకాలైన ఏపీజీఎల్ఐ, జీఐఎస్, పిఎఫ్, ఈహెచ్ఎస్, ఐటీ వంటి మంత్రి చందాలు ఆ బిల్లుల్లో మినహాయించి నికర జీతాన్ని చెల్లించారు. ఈ మినహాయింపుల చందాలు వారి సేవింగ్స్ పథకాల ఖాతాల్లో 2.5 ఏళ్ళైనా కూడా ఇంతవరకు జమ కాలేదు. ఉదాహరణకు ఉద్యోగి మంత్లీ పీఎఫ్ చందాగా 10,000 రూపాయలు జనవరి 2022 జీతం నుంచి మినహాయించిన ఇంతవరకు పీఎఫ్ ఖాతాకు జమ కాలేదు. అలాగే ఏపీజీఎల్ఐ చందాల పరిస్థితి కూడా ఇదే. ఈ సంవత్సరం జనవరి నుండి పదవీ విరమణ చేసే ఉద్యోగులకు జనవరి 2022 మంత్లీ చందా లేకుండానే ఖాతాల ముగింపు సొమ్ము ఇవ్వటం వలన ఉద్యోగులు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ సొమ్ము ఎక్కడ ఉన్నదో కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. గతంలో ఎన్నడూ చూడని దోపిడీ ఇది. నూతన ప్రభుత్వం ఉద్యోగులు నష్టపోయిన సేవింగ్స్ సొమ్ము ఇప్పించకోరుతున్నారు. కొత్త వాటి కోసం కాకుండా గత ప్రభుత్వంలో దోపిడీకి గురైన డిఏ, పిఆర్సీ సొమ్ములను సంఘాలు సరైన రీతిలో ప్రాతినిధ్యం చేసి ఇప్పించాలని ఉద్యోగ వర్గాలైతే ఎదురు చూస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.